బట్ రిజిట్ అంటే ఏం కాదు ఏం కాదు మరి అట్లా ఉండేవాడు మంచిగా ఉంటాడు, జాలీగా ఉంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లేదు ఆ రోజు 6 o'clock అయింది సాయంత్రం. అసెంబ్లీ అయినాక కొందరు ఎమ్మెల్యేస్ వచ్చి 6 అయింది. Dr. Ravindra Reddy, Chairman Action Committee IMA All India. మేము చాలా డాక్టర్ కవితా రెడ్డి గారు చైర్మన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్గా నియమించబడ్డందుకు మా నిజామాబాద్ డాక్టర్లు, తెలంగాణ డాక్టర్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సంబరాలు చేసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. వారు ఒక మాటలో చెప్పాలంటే షీఈ్ ఐడియల్ క్యాండిడేట్ ఫర్ పాలిటిక్స్. మా అందరి కోరిక కూడా తను ఇంకా ముందుకు ఎదగాలని, వారిని అసెంబ్లీలో పార్లమెంట్లో చూడాలని మా కోరిక. అంతకంటే నేను చెప్పాను. దట్ ఈస్ డెఫినెట్లీ హ్యాపెన్. ఇట్ విల్ హ్యాపెన్ సమ్డే. వీఆర్ ఆల్ విత్ హర్. మేమంతా ఆమెతో ఉన్నాము. ఆమె ఎప్పుడు కాంటాక్ట్ చేసినా, ఏ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసినా మేమంతా సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సంధ్యారాణి, గైనకాలజిస్ట్.
మన డాక్టర్ కవితారెడ్డి, ప్రముఖ గైనకాలజిస్ట్ ఫ్రమ్ నిజామాబాద్, ఈరోజు చైర్పర్సన్ ఆఫ్ మనందరం ఈరోజు రావడానికి కారణం ఇక్కడ డాక్టర్ కవితారెడ్డి మేడం గారు, చైర్పర్సన్ ఆఫ్ గవర్నింగ్ కౌన్సిల్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మేము నిజామాబాద్ అండ్ ఆబ్స్టిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ తరఫు నుంచి సన్మానించడానికి వచ్చాము ఈరోజు. మేడం మనకు కొత్త కాదు, అందరికీ తెలిసిన మేడమే. చాలా సంవత్సరాలుగా ఆల్మోస్ట్ 25 years పైన అయ్యింది మేడం వచ్చి ఇక్కడికి నిజామాబాద్కి. అపార్ట్ ఫ్రమ్ గైనకాలజిస్ట్ కాకుండా సోషల్ సర్వీసెస్ కూడా బాగా చేస్తారు మేడం. డాక్టర్ కవితారెడ్డి ఫౌండేషన్ తరఫు నుంచి స్పోర్ట్స్ పర్సన్స్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తారు. సో ఐ జస్ట్ వాంట్ టు కంగ్రాచులేట్ మేడం అండ్ ఆల్ ద బెస్ట్ మేడం ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఇక్కడ గత 22 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పటి నుంచి నాకు మేడం అంటే ఎంతో ఇన్స్పిరేషన్. మేడం ఫస్ట్ చేసిన హాస్పిటల్లోనే నేను డెలివరీ అయ్యాను. ఆ విధంగా కూడా నాకు మేడం అంటే చాలా అభిమానము అది. అండ్ మేడము ఈ పోస్టు తీసుకోవడానికి అన్ని విధాల అర్హురాలు. తను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. మా గైనకాలజిస్ట్ తరఫు నుంచి ఈరోజు తనకి మేము సన్మానం చేయడానికి ఇక్కడికి వచ్చాము. మేడం యాక్చువల్గా నా ఉద్దేశంలో తను ఇంకా పెద్ద పోస్టులకి అర్హురాలు. తన డైనమిజం కానీ, తన ఎంతూజియాజం కానీ, తన వర్క్ పట్ల తన శ్రద్ధ కానీ అన్నీ కొనియాడదగినవి. తను ఎంతోమందికి లైక్ స్పోర్ట్స్ పీపుల్కి తను ఎంకరేజ్మెంట్ చేశారు. మళ్ళీ అనీమియా ఫౌండేషన్ పెట్టి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ ఇక్కడ కూడా తను వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 100 rupees ఫీజు తీసుకొని హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకా అన్ని విధాలుగా తను ఎక్కడి నుంచో, నేను నల్గొండ నుంచి ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి నిజామాబాద్ పీపుల్కి సేవ చేయడం మా అందరికీ గర్వించదగ్గ విషయం. అండ్ ఐ కంగ్రాచులేట్ మేడం ఫర్ దిస్ పోస్ట్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. లైక్ మీరు ఇంకా ఎన్నో పెద్ద పెద్ద పోస్టులు అధిరోహించి అందరికీ అన్ని విధాల సహకరించాలని, అందరికీ అభివృద్ధికి తోడ్పాటు పడాలని, ఈ నిజామాబాద్ విషయంలో కూడా మీరు చాలా మీకు తోచిన విధంగా ఎన్నో స్టెప్స్ తీసుకొని అందరి అభివృద్ధికి సహకరించగలరని నా మనవి. థ్యాంక్ యూ మేడం. మీకు అవకాశం ఇచ్చిన K6 అండ్ వన్ నిజామాబాద్ అండ్ మిగతా టీవీ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ప్రజలందరికీ నమస్కారము. టుడే ఆన్ బిహాఫ్ ఆఫ్ నోగా we have come here to felicitate Dr. Kavita Reddy garu, who has taken a new role as chairperson of Indian Institute of Health and Family Welfare. We are happy, very very happy for her success, and we wish her many more successful endeavors ahead. And she has been dedicated and very passionate about all her roles till now, and I think with the same dedication she will continue to be the chairperson and bring laurels to the society. Thank you. టుడే మేమందరం ఇక్కడ నోగా తరఫున నిజామాబాద్ ఆబ్స్టిక్ అండ్ గైనిక్ అసోసియేషన్ తరఫున గైనకాలజిస్ట్ ఆఫ్ నిజామాబాద్ అందరము కవితారెడ్డి హాస్పిటల్లో అసెంబ్ల్ అయ్యాము. ఈ ఒకేషన్ మాకందరికీ ఎంతో స్పెషల్ ఒకేషన్. ఎందుకంటే మాలో ఒకరైన కవితారెడ్డి మేడం మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకమైన మా మేడము ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్కి గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ కింద ఎలక్ట్ అయ్యారు అండ్ ప్రమాణ స్వీకారం కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా నేను మేడం అందరికీ ఎంతో క్లోజ్. అండ్ నేను కొన్ని విషయాలు ఏం చెప్తామనుకున్నా అంటే, మేడం ఈజ్ నాట్ జస్ట్ లీడర్ బై పొజిషన్. తన పొజిషన్ని బట్టి తన లీడర్ కాదు, తన ప్రాక్టీస్లో కూడా every stage of her life she has been a leader throughout her journey. She has been a leader by vision, by impact and by position. So I hope that this position will help madam, will create new opportunities to madam, to help to create new pathways, to make new pathways to help more people to come. And madam tana journey lo women empowerment ki ento pan chesaru actually, and that is ento spurtidayakam actually. So we are all students of madam and we are all colleagues of madam, but
మా అందరికీ మేడం ఇచ్చిన స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ అనేది చిరస్మరణీయం. సో ఆన్ దిస్ ఒకేషన్ I would like to specially congratulate Kavita Reddy madam and I wish her all the best for her future.